నాటో సభ్యత్వం పొందిన స్వీడన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో మరో దేశం చేరింది. ఉత్తర యూరప్కు చెందిన స్వీడన్ నాటో సభ్యత్వం పొందినట్లు ఆ దేశ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. స్వీడన్ చేరికతో నాటో సభ్య దేశాల సంఖ్య 32కు చేరింది. యుఏఈని గ్రే లిస్టు నుంచి తొలగించిన ఎఫ్ఏటిఎఫ్. యుఏఈని గ్రే లిస్టు నుంచి ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తొలగించింది. ప్యారిస్లో జరిగిన 5వ ప్లీనరీ సెషన్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఏటిఎఫ్ ప్రెసిడెంట్గా సింగపూర్కు చెందిన టి రాజ్కుమార్ ఈ ఏడాది జూన్ 30 వరకు విధులు నిర్వహించనున్నారు. అనంతరం మెక్సికోకు చెందిన ఎలిసా డి ఆండా మడ్రాజో బాధ్యతలు చేపట్టనున్నారు. గంజాయి సాగుకు జర్మనీ పార్లమెంట్ ఆమోదం. గంజాయి సాగు వ్యక్తిగత వినియోగానికి జర్మనీ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి కొనుగోలు చేయవచ్చు. ప్రతి ఇంట్లో 3 గంజాయి మొక్కలను కూడా పెంచుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్లో పొగాకుపై బ్యాన్ తొలగింపు. పొగాకు నిషేధంపై ఉన్న చట్టాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. మాజీ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెచ్చిన ఈ చట్టం ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ చట్టం ప్రకారం 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారికి పొగాకు విక్రయాన్ని నిషేధించారు. కాగా 2023 అక్టోబర్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. పాక్కు నీటిని నిలిపివేసిన ఇండియా. భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే రావి నది నీటి ప్రవాహాన్ని కేంద్రం నిలిపివేసింది. షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లో 32,000 హెక్టార్లకు సాగునీరు అందించనుంది. అంతేకాదు 206 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షతన 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్లను పాకిస్తాన్కు, తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ను భారత్కు కేటాయించింది. చిర్కాన్ మిస్సైల్ దాడిని ధృవీకరించిన రష్యా. ప్రపంచంలోనే అత్యాధునిక 3M22 జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. తాజాగా దీనిని రష్యా అధ్యక్షుడు పుతిన్ ధృవీకరించారు. యుఎస్కు చెందిన పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సైతం ఈ క్షిపణిని గుర్తించలేదు. జిర్కాన్ ముందు భాగంలోని వాయుపీడనం క్షిపణి చుట్టూ ప్లాస్మా మేఘాన్ని ఏర్పరుస్తుంది. శత్రు రాడార్ నుంచి వచ్చే రేడియో తరంగాలను శోషించుకుంటుంది. ఈ క్షిపణి ప్రత్యర్థి నిఘా నేత్రానికి చిక్కదు. ధ్వని వేగం కన్నా 9 రెట్లు గంటకు 11,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రాజస్థాన్లో ధర్మ గార్డియన్ విన్యాసాలు. భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారం, సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ధర్మ గార్డియన్ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాలు మార్చి 9 వరకు జరగనున్నాయి. ఈ విన్యాసాల్లో భారత్ తరపున రాజపుతానా రైఫిల్స్ సైనికులు పాలు పంచుకున్నారు. సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని. గుజరాత్లో దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జి సుదర్శన్ సేతును ప్రధాని మోదీ ప్రారంభించారు. 4 లేన్ల రహదారి కలిగిన ఈ వంతెన 2.32 కిలోమీటర్ల పొడవు. దీని నిర్మాణానికి 979 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓకా ప్రాంతంలో ద్వారకా ద్వీపాన్ని అనుసంధానం చేస్తుంది. గుజరాత్ పర్యటనలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని సందర్శించారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన. దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చే పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లను కేంద్రం నిర్మించనుంది. ఇందుకు కేంద్రం 41,000 కోట్లు ఖర్చు చేయనుంది. సరోగసి నిబంధనలలో మార్పు. సరోగసి నిబంధనలకు కేంద్రం కీలక సవరణలు చేసింది. అనారోగ్య కారణాలతో భార్య లేదా భర్త పిల్లలు కనలేని పరిస్థితిలో ఉంటే ఇకపై దాత అండము లేదా వీర్యం వాడుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఆ అనారోగ్య సమస్యలు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి నుంచి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. 5 ఏళ్లలో 270 కస్టోడియల్ రేప్ కేసులు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017 నుంచి 22 వరకు 270 కస్టోడియల్ రేప్ కేసులు నమోదయ్యాయి. నేరస్తులలో పోలీస్ సిబ్బంది, పబ్లిక్ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యులు, జైళ్లు, రిమాండ్ హోంలు, కస్టడీ స్థలాలు, ఆసుపత్రుల సిబ్బంది ఉన్నారు. 275 కేసుల్లో యూపీలో అత్యధికంగా 92 కేసులు, మధ్యప్రదేశ్లో 43 కేసులు నమోదయ్యాయి. జూలై నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ న్యాయ చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్లో భారతీయ సాక్ష్య BS, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1898 స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSSను కేంద్రం తీసుకొచ్చింది. 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం. కేంద్రం 6 ఏళ్లు నిండిన పిల్లలకే 1వ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. నూతన విద్యా విధానం 2020 RTE యాక్టు 2009 కింద 1వ తరగతిలో చేర్చాలనుకునే చిన్నారులకు 6 ఏళ్లు తప్పనిసరని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని ఆదేశించింది. భారత్లో పేదరికం 5%. నీతి ఆయోగ్ భారత్లో పేదరికం 5%కి తగ్గిందని నీతి ఆయోగ్ CEO BBR సుబ్రహ్మణ్యం తెలిపారు. 2022-23 మధ్య కాలంలో చేసిన గృహ వినియోగ వ్యయ సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. 2011తో పోలిస్తే పట్టణాల్లో నెలవారీ ఖర్చు 33.5%, గ్రామాల్లో 40.42% పెరిగిందని తెలిపారు. లక్షద్వీప్లో ఇండియన్ నేవీ స్థావరం లక్షద్వీప్లో ఇండియన్ నేవీ స్థావరం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి INS జటాయుగా నామకరణం చేశారు. హిందూ మహాసముద్రంలో సైనిక, వాణిజ్య నౌకల కదలికలను ఇక్కడి నుంచి పరిశీలించనున్నారు. సబ్మెరైన్లు, యుద్ధ నౌకలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. దుర్గా-2 లేజర్ వెపన్ అభివృద్ధి చేసిన DRDO స్వదేశీ పరిజ్ఞానంతో DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేజర్ వెపన్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. దీనికి దుర్గా-2 అని పేరు పెట్టింది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ మిసైల్ సిస్టంతో పోల్చితే దీని ప్రభావం ఎక్కువ. 2వ అంతరిక్ష కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన దేశంలో 2వ అంతరిక్ష కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. కులశేఖర పట్టణంలో 3-4 లాంచింగ్ ప్యాడ్లను నిర్మించనున్నారు. 2027లో చంద్రయాన్-4 ఇస్రో చంద్రయాన్-4 కోసం సిద్ధమవుతోంది. 2027లో ఈ ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. జాబిల్లిపై ఉండే రాళ్ల శాంపిల్స్ను సేకరించి వాటిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా ఈ మిషన్ను రూపొందిస్తున్నారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారత వ్యోమగామిని దించనున్నారు. గగన్యాన్కు 4 వ్యోమగాముల ఎంపిక గగన్యాన్ మిషన్లో పాల్గొనే 4 వ్యోమగాముల పేర్లను ఇస్రో ప్రకటించింది. ఇందులో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. తిరువనంతపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ వీరికి ఆస్ట్రోనాట్ వింగ్స్ అందించారు. పుట్టుకొస్తున్న మరో కొత్త గ్రహం సౌర వ్యవస్థ ఏర్పడేందుకు జరిగిన పరిణామాలు విశ్వంలో మరో చోట జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. HL టౌరీ అనే సూర్యుడి లాంటి ఓ నక్షత్రానికి సమీపంలో నీటి ఆవిరి సముద్రాన్ని కనుగొన్నారు. అక్కడ ఓ కొత్త గ్రహం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు. మంచుతో నిండిన ధూళి కణాల నుంచి నీటి అణువులు విడుదలవుతున్నాయని, ఇది ఓ కొత్త గ్రహాన్ని పుట్టించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. భారత్లో AIతో భారీగా అవకాశాలు భారత్లో కృత్రిమ మేధ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుత అవకాశాలున్నాయని నాస్కామ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తెలిపింది. 2027 నాటికి దీని మార్కెట్ విలువ భారత్లో 1.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. AI మార్కెట్ వృద్ధి రేటు 2024 నుంచి 27 మధ్య 25% నుంచి 35% వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. సైబర్ క్రైమ్ జాబితాలో ఇండియాది 80వ స్థానం. 2023 సంవత్సరంలో భారత్లో 34% మంది వినియోగదారులు సైబర్ క్రైమ్ వేధింపులకు గురయ్యారని రష్యాకు చెందిన కస్పర్ స్కై వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. రిలయన్స్ డిస్నీ విలీనం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్ట్ డిస్నీ భారత్లోని మీడియా వినోద వ్యాపారాల విలీనానికి ఒప్పందం చేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన వయాకామ్ 18 వాల్ట్ డిస్నీకి చెందిన స్టార్ ఇండియాలో విలీనమవుతుంది. 70,000 కోట్ల విలువైన ఈ సంస్థలో రిలయన్స్కు 63.16%, డిస్నీకి 36.84% వాటా లభిస్తుంది. పేటీఎంకు జరిమానా
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 5.49 కోట్ల జరిమానా విధించింది. పీపీబీఎల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు తేలింది. మరోవైపు పేటీఎం ఫౌండర్, పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. భారత్ జీడీపీ అంచనాలను పెంచిన బార్క్లేస్ 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి భారత్ జీడీపీ అంచనాలను దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ బార్క్లేస్ భారీగా పెంచింది. భారత్ ఏకంగా 7.8% వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. 24-25 ఆర్థిక సంవత్సరం జీడీపీని కూడా 7% పెంచింది. మంగళగిరి ఎయిమ్స్ను ప్రారంభించిన ప్రధాని. దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ ఆసుపత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్లోని రాజ్కోట్లో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. గుంటూరు, మంగళగిరి ఎయిమ్స్, రాయబరేలీ, బఠిండా పంజాబ్, కళ్యాణి వెస్ట్ బెంగాల్ హాస్పిటల్ను వర్చువల్గా ప్రారంభించారు. హర్యానాలో సవేరా కార్యక్రమం. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సవేరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి నివారించనున్నారు. ఆరోగ్య శాఖతో పాటు మొదాంతా ఫౌండేషన్ ఇందుకు సహకారం అందించనుంది. జాతీయ పార్టీల ఆదాయంపై ఏడీఆర్ నివేదిక. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు 3077 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఇందులో బీజేపీకి 2361 కోట్లు, కాంగ్రెస్కు 452.37 కోట్లు, సిపిఐఎంకు 141.68 కోట్లు, యాప్కు 85,000 కోట్లు వచ్చినట్లు తెలిపింది. 33% రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు. రాజ్యసభలోని 225 మంది ఎంపీలో 33% 75 మందిపై క్రిమినల్ కేసులు, 18% 40 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 2 ఎంపీలపై హత్య, 4 ఎంపీలపై హత్యాయత్నం కేసులున్నాయని పేర్కొంది. అలాగే ఎంపీల మొత్తం ఆస్తుల విలువ 19,602 కోట్లని, ఒక్కో ఎంపీకి సగటున 87.12 కోట్ల ఆస్తి ఉన్నట్లు చెప్పింది. యూపీలో తొలి తాబేలు కన్జర్వేషన్. యూపీలో తొలి తాబేలు సంరక్షణ కేంద్రాన్ని గోండా జిల్లాలో ఏర్పాటు చేశారు. టార్టల్ సర్వైవల్ అలయన్స్ ఫౌండేషన్ ఇండియా సహకారంతో శుశ్రు నది ఉపనది అయిన సర్జు నదిలో దీనిని నెలకొల్పారు. ప్రపంచంలోనే తొలి వేద గడియారం. ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. భారత ప్రామాణిక సమయాన్ని ఈ వేద గడియారంలో చూడవచ్చు. ఈ గడియారం వేద పంచాంగం, గ్రహాల స్థానాలు, ముహూర్తం, జ్యోతిష గణనాలను చూపిస్తుంది. సముద్రజీవికి రాష్ట్రపతి పేరు. ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని బంగాళాఖాతంలో కొత్త రకం జీవికి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు రాష్ట్రపతి పేరు పెట్టారు. హెడ్ షీల్డ్ సీ స్లగ్ తరహా జీవిగా దీనిని గుర్తించారు. ఉదయపూర్ డిగు తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి మెలనోక్లమిస్ ద్రౌపదిగా నామకరణం చేశామని జెడ్ఎస్ఐ కమిషన్ ధృతి బెనర్జీ తెలిపారు. మసాలాలతో క్యాన్సర్ మందు. మసాలా దినుసులతో క్యాన్సర్ను నయం చేసే విధానాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి 2028 సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. లంగ్స్, బ్రెస్ట్, పెద్దప్రేగు, గర్భాశయం, నోరు, థైరాయిడ్ క్యాన్సర్లకు మసాలాల నుంచి సేకరించిన నానో మెడిసిన్తో నయం చేయవచ్చని తెలిపారు. క్యాన్సర్కు టాబ్లెట్ కనుక్కున్న టాటా ఇన్స్టిట్యూట్. క్యాన్సర్ తిరగబడకుండా ఉండేందుకు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ టాబ్లెట్ను తయారు చేసింది. దీనిని 100K అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం FSSAI ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఆమోదం లభించగానే జూన్, జూలై మధ్య మార్కెట్లోకి టాబ్లెట్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది. బ్లడ్ క్యాన్సర్కు కొత్త మందు. బ్లడ్ క్యాన్సర్కు పరిశోధకులు కొత్త మందు కనుగొన్నారు. రెస్ఫెడెట్ అనే మెడిసిన్ వ్యాధి కట్టడికి సరిగా పనిచేస్తుందని అమెరికాలోని మౌంట్ సినాయిలోని ఇకా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తెలిపారు. లాంగ్ కోవిడ్తో మెమొరీకి ఎఫెక్ట్.
లాంగ్ కోవిడ్తో బాధపడుతున్న వారిలో గ్రహణ ధారణ శక్తులు తగ్గిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. దాదాపు 6 IQ పాయింట్లు తగ్గిపోయినంత ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. లండన్ పరిశోధకులు 1,40,000 మందిని పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 100 కోట్ల మందికి పైగా ఉబాకాయాలే. ప్రపంచంలోనే ఉబాకాయాల సంఖ్య 100 కోట్లు దాటిందని లాన్సెట్ జనరల్ వెల్లడించింది. పిల్లలు, టీనేజర్లలో 15.9 కోట్లు, పెద్దలలో 87.9 కోట్లు మంది ఉబాకాయాలు ఉన్నట్లు తెలిపింది. భారత్లో ఉబాకాయం రేటు 1990లో 0.1% ఉండగా 2022 నాటికి అమ్మాయిల్లో 3.1%, అబ్బాయిల్లో 3.9% చేరిందని, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, టీనేజర్లలో ఒబేసిటీ రేటు 32 ఏళ్లలో 4 రెట్లు పెరిగిందని పేర్కొంది. సంపన్న భారతీయుడిగా ముఖేష్. ఫోర్బ్స్ టాప్ 10లో భారతీయ సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. 8 లక్షల కోట్లతో టాప్లో ఉండగా ఆ తర్వాత అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ, శివ నాడర్, సావిత్రి జిందాల్ ఉన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్లోనూ ముఖేష్ 10వ స్థానంలో ఉండగా అదానీ 16వ స్థానంలో ఉన్నారు. భారత్లో పెరిగిన చిరుత పులుల సంఖ్య. భారత్లో 2018తో పోలిస్తే చిరుతల సంఖ్య పెరిగినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 13,874 చిరుతలు ఉండగా అత్యధికంగా మధ్యప్రదేశ్లో 3,907 ఉన్నాయి. మహారాష్ట్రలో 1985, కర్ణాటకలో 1879, తమిళనాడులో 1070 చిరుత పులులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. గడిచిన 5 ఏళ్లలో 1022 చిరుతలు పెరిగాయి. కృత్రిమ అడవిని సృష్టించిన రిలయన్స్. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్ 3,000 ఎకరాలలో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేసింది. జంతువులు నివసించేందుకు వీలుగా అనేక వసతులు కల్పించింది. గాయపడిన వాటిని రక్షించడం, పునరావాసం ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును తాజాగా ప్రారంభించింది. ఈ అడవిలో ఏనుగుల కోసం 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించారు. శరీర కదలికలను పసిగట్టే సెన్సార్. శరీర కదలికలను పసిగట్టే సెన్సార్ను IIT గౌహతి పరిశోధకులు తయారు చేశారు. దీనికి ఆర్గానో హైడ్రోజెల్ సెన్సార్ అని పేరు పెట్టారు. దీనిని కోమాలో ఉన్న రోగులకు అమర్చడం ద్వారా వారి శరీర కదలికలను పరిశీలించి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పిండం వయసును నిర్ధారించే AI మోడల్. 3 నెలలకు పైగా ఉన్న గర్భస్థ పిండం వయసును ఖచ్చితంగా నిర్ధారించే AI మోడల్ను మద్రాస్ IIT శాస్త్రవేత్తలు రూపొందించారు. వీరికి ఫరీదాబాద్లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సహాయం అందించారు. ఈ AI మోడల్ ద్వారా గర్భిణి ప్రసవ తేదీని అంచనా వేయవచ్చు. దీనికి గర్భిణి GA2 అని పేరు పెట్టారు. ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావుకు వరల్డ్ ఐకాన్స్ 21 అవార్డు దక్కించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నేత్ర వైద్య నిపుణుల్లో ఒకరిగా ఆయనను ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆప్థాల్మాలజీ గుర్తించింది. గంగాధర శాస్త్రికి సంగీత నాటక అకాడమీ అవార్డు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ గంగాధర శాస్త్రి ప్రతిష్టాత్మక కేంద్రక సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను అదర్ మేజర్ ట్రెడిషన్ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. కూచిపూడి నాట్యంలో విశేష సేవలందిస్తున్న రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులకు జానపద కళాకారుడు, రచయిత వినాయక్ ఖదేకర్, వైణికుడు ఆర్ విశ్వేశ్వరన్, కథక్ నృత్య కళాకారిణి సునాయన హజరీలాల్, రంగస్థల దర్శకుడు దులాల్ రాయ్, ప్లే రైట్ DP సిన్హాలకు 22-23 సంవత్సరానికి గాను అకాడమీ రత్న పురస్కారాలు లభించాయి. NTCAతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCAతో ఒప్పందం చేసుకుంది. నామ్ దఫా కమ్లాంగ్ పట్నే టైగర్ రిజర్వులో NTCA స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పులులను రక్షించనుంది. ఇందుకు కేంద్రం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇస్తాయి.